జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఎప్పుడూ లేనట్టుగా ఇప్పుడు మొదటిసారి మన దేశంలో హిందువుల్లో చైతన్యం అయితే బాగా పెరుగుతుంది. అవునా కాదా? మన దేశ చరిత్రను ఒకసారి గమనిస్తే మొదటి నుంచి మన హిందువుల్లో చెప్పాలంటే ఐకమత్యం అనేది లేదు. ఎక్కడికక్కడ ఈ కులాలు, వర్గాలు, వర్ణాలు, ప్రాంతాలు అలాగే భాషలుగా విడిపోయి కొట్టుకొని చచ్చా ఉన్నారు. ఆ ఆవేశంలో మన వాళ్ళు విదేశీయులను పక్కన చేర్చుకోవడంతోనే మన దేశంలోకి ఈ తొరకలంతా కూడా వచ్చేసినారు. ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాలకు ఈ బ్రిటిష్ కుక్కలు కూడా వచ్చేసినాయి. అదే ఆ రోజున గనక జయచంద్రుడు గనక తన అల్లుడైనటువంటి పృథ్వీరాజును చంపడం కోసం ఈ అరబ్ తొగ్లకులకు సపోర్ట్ చేయకుండా ఉండుంటే ఈ రోజున మన దేశంలో ఈ పరిస్థితులన్నీ కూడా వచ్చిండేటి అయితే కాదు. మన కర్మకాలి ఇప్పుడు మన దేశం అయితే అనేక ఇబ్బందుల్లో పడిపోయింది. ఇక్కడ మన దేశం అంటే మన హిందువులు అని చెప్పేసి అర్థం అన్నమాట. ఈ దేశానికి చెప్పాలంటే అసలు శిశులైనటువంటి వారసులం ఖచ్చితంగా మనమే, మన హిందువులమే. మొదటి నుంచి ఈ దేశాన్ని సస్యశ్యామలం చేసి భూములు సాగు చేసి పంటలు పండించి అలాగే రాజ్యాలను నిర్మించుకునేది మన హిందువులమే. కానీ ఆ రోజు జయచంద్రుడు చేసినటువంటి తప్పు మూలంగా మనం ఇప్పుడు అవస్థల పాలవలసి వస్తుందన్నమాట. మన దేశంలో మన హిందువులమే మెజార్టీగా ఉన్నప్పటికీ మనం మన హక్కుల కోసం పోరాడాల్సి వస్తుంది. నాకు తెలిసి ప్రపంచంలో ఒక మెజార్టీ వర్గం ప్రజలు తమ హక్కుల కోసం ఈ విధంగా శాంతియుతంగా పోరాడడం చెప్పాలంటే మన దేశంలోనే జరుగుతూ ఉంటుంది. గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పిన, మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు అయోధ్య రామ మందిరం కోసం దాదాపు మనం 500 సంవత్సరాలు పోరాటం చేసినాం మన భారతదేశంలో. అవునా కదా? సరే, మా దేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా మనం పోరాటం చేస్తానే ఉన్నాం. ఏదో మన టైం బాగుండి పైన మోడీ గారి ప్రభుత్వం ఉండి అంతా కూడా చక్కగా జరిగి ఈరోజు భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని అయితే మనం నిర్మించుకున్నాం. ఈ రోజు కూడా వారణాసిలో ఈ జ్ఞానవాపి మసీద్ విషయంలో పోరాడుతున్నాం, మథుర విషయంలో పోరాడుతున్నాం. ఒకటి కాదు, చెప్పాలనుకుంటే చాలానే ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశమైనా కానీ ఇప్పుడు ఎన్నో ముస్లిం మెజార్టీ దేశాలు ఉన్నాయి, ఎన్నో క్రిస్టియన్ మెజార్టీ దేశాలు ఉన్నాయి కదా. ఏదైనా ముస్లింలు మెజార్టీగా ఉండేటటువంటి దేశంలో ఒక మసీదు కోసం వాళ్ళు న్యాయ పోరాటం చేసేటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? లేవు. ఒకవేళ ఈ క్రిస్టియన్ మెజార్టీ దేశాలు ఉన్నాయి కదా, ఒక చర్చి కోసం వాళ్ళు ఎక్కడైనా కూడా న్యాయ పోరాటం చేసినటువంటి దాఖలాలు ఏడైనా ఉన్నాయా? లేవు. కానీ ఆ దౌర్భాగ్యం అయితే మనమే. ఎందుకంటే మనలో ఉన్నటువంటి లోపం వల్ల. అది ఏం లోపం? మనలో ఐకమత్యం లేకపోవడం వల్ల. సరే, ఇప్పుడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారి దయ వలన అలాగే ఈ సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పేసి మన హిందువుల్లో ఇప్పుడిప్పుడే చైతన్యం అయితే పెరుగుతుంది. అలాగే ఐకమత్యం కూడా పెరుగుతుంది. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. ఏదైనా ఆపద వస్తే ఒకరికొకరు సహకారం అయితే అందిపుచ్చుకుంటున్నాం. చెప్పాలంటే ఇది ఇంకా పెరగాల్సి ఉండదన్నమాట. గ్రామ స్థాయి వరకు ఈ స్ఫూర్తిని తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. అయితే మన హిందూయిజం విషయంలో ఉత్తర భారతదేశంలో ఉన్నంత చైతన్యం మన దక్షిణ భారతదేశంలో అయితే లేదు. అందుకు చెప్పాలంటే చాలా కారణాలే ఉన్నాయి. అవి వేరే సందర్భంలో చెప్పుకుందాం. సరే, ఫర్ సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన తెలంగాణలో కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలో దుండగులు ప్రవేశించి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన పైన స్థానికులంతా కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టినారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఆ తర్వాత ఆ కేసు ఏమైందో ఎవరికి కూడా తెలియదు. ఇకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి పాత బస్తీలోని పురాణాపూల్ వద్ద ఉన్నటువంటి మైసమ్మ ఆలయంలోని ఈ ఫ్లెక్స్ బ్యానర్లు అలాగే ఒక చిన్న విగ్రహాన్ని కూడా దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలన్నీ కూడా చోటు చేసుకున్నాయి. ఆ ధ్వంసం చేసినటువంటి దుండగులు ఎవరో కూడా తెలియదు. ఇక ప్రతాప సింగారం దగ్గర ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ఒక వ్యక్తి ఏకంగా విగ్రహాన్ని ధ్వంసం చేశాడనే ఆరోపణలతో స్థానికులంతా కూడా అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇప్పుడు ఆ కేసు ఎక్కడ దాకా వచ్చిందో కూడా తెలియదు. ఇకపోతే శంషాబాద్ మండలంలోని జోకల్ గ్రామంలో ఒకే రాత్రి సోమయ్య, చౌడమ్మ, పోచమ్మ దేవాలయాల విగ్రహాలను దుండగులంతా కూడా ధ్వంసం చేశారు. ఆ కేసు ఇప్పుడు ఏ స్థితిలో ఉండదో కూడా తెలియదు. అదేమయ్యా అంటే మన హిందూ దేవి దేవతల విగ్రహాలను ధ్వంసం చేసిన వాళ్ళు పట్టుబడితే ఏం చెప్తారు తెలుసా? వాళ్ళ మతిస్థిమితం బాగాలేదు, వాళ్ళ పిచ్చిగినేనో వాళ్ళ మెంటల్ గినని చెప్పేసి వదిలిపెడతారు. ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్గా జరుగుతుంది. కాదులే, ఈ పిచ్చి వాళ్ళకు, ఈ మెంటల్ వాళ్ళకు, ఈ తిక్కలమ్మడాకులకు అందరికీ కూడా హిందూ దేవాలయాలే కనపడతాయా? ఇతర మతాలకు సంబంధించి అంటే కనపడవా? యాడనే కానీ ఒక ఇన్సిడెంట్ కూడా జరగదా మిగతా వాళ్ళ విషయాల్లో? కేవలం హిందువుల విషయంలోనే ఎట్లా? ఆ చేసిన వాళ్ళు మళ్ళీ అంతా కూడా ఈ ఎడారి మతస్థులే ఉంటారు. మీకు అర్థం అవుతుందా లేదా? ఇప్పుడు అలాంటి సంఘటన ఒకటి రాజస్థాన్లో జరిగింది.
జరిగింది. రాజస్థాన్లోని ఆల్వార్ జిల్లా చరిత్రకు అలాగే సంస్కృతికి అలాగే అద్భుతమైనటువంటి కట్టడాలకు ప్రసిద్ధి చెందిందనమాట. ఈ నగరంలోనూ అలాగే చుట్టుపక్కల అనేక పురాతనమైనటువంటి దేవాలయాలు ఈ భక్తులను పర్యాటకులందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆల్వార్లో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి శివాలయం ఒకటి ఉన్నది. దాని పేరు వచ్చేసి నీలకంఠ మహాదేవ ఆలయం అనమాట. ఆల్వార్లోని సరిస్కా టైగర్ రిజర్వ్ సమీపంలోనే కొండలపైన ఉన్నటువంటి ఈ పురాతన ఆలయం పరమశివుడికి అంకితం చేయబడింది అనమాట. దీన్ని సుమారుగా 6వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం మధ్యలో నిర్మించారని చెప్పేసి చెప్తా ఉంటారు. ఈ ఆల్వార్ టూరిజం వెబ్సైట్ ప్రకారం ఇక్కడ ఉండేటటువంటి శిల్పకళా చాతుర్యం ఖజురహో ఆలయాలను పోలి ఉంటుందంట. ఈ ఆలయం రాతిపైన చెక్కినటువంటి అద్భుతమైన శిల్పాలకు ప్రసిద్ధి. ఇకపోతే అటవీ ప్రాంతంలో ఉండటం వల్ల ఇక్కడి వాతావరణం కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రాజస్థాన్ రాష్ట్రంలోని ఆల్వార్ జిల్లాలోని ఈ పురాతన శివాలయంలో విధ్వంసం అయితే జరిగింది. ఏది ఎక్కడా జరిగినట్టే విధ్వంసకారులు ఉద్దేశపూర్వకంగానే మన శివాలయంలోకి చొరబడి ఈ దారుణానికి అయితే ఓడిగట్టినారు. ఇప్పుడు జరిగినటువంటి ఈ విధ్వంసకర ఘటన తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలకు అయితే దారితీసింది. ఆల్వార్లోని ఒక కొండ మీద ఉన్నటువంటి పురాతన శివాలయంలోని శివలింగాన్ని అలాగే ఇతర విగ్రహాలను దుండగలంతా కూడా ధ్వంసం చేశారు. అంతేకాకుండా ఆలయ ప్రాంగణంలో ఒక చనిపోయినటువంటి ఆవు దుండ పడేయడం స్థానికులందరినీ కూడా తీవ్రమైనటువంటి మనువేదన గురి చేసింది. ఎంత దారుణమో చూడండి, ఎంత క్రూరత్వం. మనుషులు అంటారా ఇలాంటి పనులు చేసేవాళ్ళం? ఈ భారీ విధ్వంసానికి కొద్ది రోజుల ముందే ఆలయంలోని నంది విగ్రహం అలాగే వినాయకుడి విగ్రహం పాక్షికంగా దెబ్బతిన్నాయి. ముందుగా వీటిని ఏదైనా కోతులు ఏమైనా డ్యామేజ్ చేసి ఉండొచ్చామని చెప్పేసి అందరూ కూడా భావించినారు. కానీ శివలింగాన్ని రాళ్లతో పగలగొట్టడం చూస్తే ఇది కావాలని చేసినటువంటి చర్యగా ఇప్పుడంతా కూడా అనుమానిస్తున్నారు. ఈ వార్త తెలియగానే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అలాగే హిందూ సంఘాలు అక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున నిరసనలకైతే దిగినాయి. నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆలయం యొక్క పవిత్రతను కాపాడాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ప్రజలంతా కూడా రాస్తారోకైతే చేపట్టినారు. ఈ ఉద్రిక్తతల దృష్ట్యా పోలీసులు కూడా భారీగా మోహరించారు. జిల్లా కలెక్టరు అలాగే ఉన్నతాధికారులు ఈ ఘటనా స్థలాన్ని సందర్శించి ప్రజలను శాంతింపజేసే ప్రయత్నం అయితే చేశారు. అంతేకాకుండా ఈ ఆల్వార్ ప్రాంతం మొత్తం కూడా హైలైట్ ప్రకటించారనమాట. అంటే హిందువుల్లో ఏ రేంజ్లో తిరుగుబాటు వచ్చి ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రస్తుతం పోలీసులు ఈ సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తా దర్యాప్తును అయితే వేగవంతం చేశారు. ప్రజలు శాంతితో ఉండాలని సోషల్ మీడియాలో వచ్చేటటువంటి పుకార్లను నమ్మొద్దని చెప్పేసి అధికారులు విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు అయితే చేస్తున్నారు. ఇక ఈ విషయంలో నేరుగా రాజస్థాన్ ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతా ఈ దాడి చేసింది ఎవరైనా సరే వాళ్ళను ప్రజా కోర్టులో శిక్షించి ఆ తర్వాతనే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తామని చెప్పేసి హామీ ఇవ్వటం విశేషం అన్నమాట. అంటే హిందువులలో వచ్చేటువంటి ఆగ్రహం చూసి ప్రభుత్వ పెద్దలే భయపడిపోయినారు. అర్థమవుతుందా? అందుకే మనం ఐకమత్యంగా ఉంటే ఇక మనల్ని ఎవరు కూడా టచ్ చేయలేరు. మనం ఎట్లా ఒకరి జోలికి పోం, మన బతికేదో మనం బతుకుతూ ఉంటాం. ఒకడు వచ్చి మనల్ని గెలిస్తే ఊరికే ఉంటామా అంటాలే. మిత్రులారా, చూశారు కదా ఆల్వార్లోని ఆ పురాతన శివాలయంలో జరిగినటువంటి ఈ ఘోరమే ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనానికి దారితీసింది. హిందువుల ఐకమత్యం పెరిగితే ఏ ప్రభుత్వమైనా కూడా ఖచ్చితంగా దిగిరావాల్సిందే అనడానికి రాజస్థాన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీయే ఒక నిదర్శనం. మన ఐకమత్యమే మన బలం. ఆ స్ఫూర్తిని ఖచ్చితంగా ఇదే విధంగా కొనసాగిద్దాం. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వాస్తవాలు అలాగే ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్స్ కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారాన్ని మన మిత్రులందరూ కూడా చేరే విధంగా షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.